స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి పార్ట్ 2. ఏందయ్య నువ్వు చెప్పేది? ఆ పిల్ల లేచిపోవడం ఏంటి? నోట్లో నాలుక లేని దానిలో ఉండేది. ఏంటో శారదా, ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వం అస్సలు అర్థం కావటం లేదు. జీవితం పట్ల సరైన అవగాహన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఎట్టా లేచిపోవడం. ఏదో ఒకరోజు లేపుకెళ్ళినాడు వదిలేస్తే అటు పుట్టింటికి వెళ్ళలేక మెట్టింటికి దూరమై ఆత్మహత్యలు చేసుకొని కన్నాళ్లకే కడుపు కోత మిగులుస్తున్నారు. ఏంటో ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనసులో ఏదో తెలియని భయం మొదలవుతుంది శారదా. నాకు అర్థమైందయ్యా నీ భయమేంటో. మన పిల్లల గురించే గదా. దేవుడి దయ వల్ల మన పిల్లలు అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు కాదులయ్యా. నువ్వేం ఎక్కువగా ఆలోచించబాకు. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఎప్పుడేం జరుగుతుందో మనం నమ్మలేం. పిల్లలపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ పరిస్థితులు ఒక్కొక్కసారి వాళ్ళ చేతుల్లోనూ ఉండవు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులుగా మనమే కాస్త ముందు చూపుతూ ఉండాలి. అందుకే ఈ సంవత్సరంతో పెద్దమ్మాయి స్రవంతి డిగ్రీ అయిపోతుందిగా, ఆ వెంటనే పెళ్లి చేసేద్దాం. అట్టాగేనయ్యా. సాయంత్రం వెళ్ళి ఆ పెళ్లిళ్ల పేరేని కలిసి విషయం చెప్పొస్తాను. సరే సరే. శ్రవంతి, సినిమాకొస్తావా? అమ్మో, నేను రాను. ఎందుకు? నీకు సినిమాలు చూడడం ఇష్టం ఉండదా? ఇష్టమే, మరి రావచ్చు కదా. క్లాసెస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం తప్పు. మరి కాలేజ్ అయిపోయాక ఫస్ట్ షోకి వస్తావా? వెళ్దాం. అప్పుడు అసలే రాను. ఇంటికి వెళ్లేసరికి బాగా చీకటి పడిపోతుంది. అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఒక పూటకి ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఏం కాదులే. లేదు లేదు, అయినా అసలు మా అమ్మా నాన్నకి చెప్పకుండా వాళ్ళ అనుమతి లేకుండా నేను సినిమాకి రాను. సరే, నేను వెళ్తాను. లెక్చర్ వచ్చి అడిగితే హెడ్డెక్గా ఉందని ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్పు. సరే చెప్తానులే. పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క ఆ రోజు సాయంత్రమే కృష్ణమూర్తి పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి వెళ్తాడు. ఏమిటి కృష్ణమూర్తి, నా ఇంటి గడప దొక్కావు? కూతుళ్లకు పెళ్లి చేయాలనుకుంటున్నావా ఏమిటి? అవును, మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మాయి ఇంకా చదువుకుంటున్నట్టుంది గదూ. ఈ సంవత్సరంతో డిగ్రీ అయిపోతుంది. మంచి సంబంధం కుదిరితే ఆపై చదువేమీ చెప్పించను, వెంటనే పెళ్లి చేసేస్తాను. ఏమిటి కృష్ణమూర్తి, ఆ నారాయణ కూతురు లేచిపోయేసరికి నీక్కూడా భయం పట్టుకుందా? అదేంటి అలా అన్నావు? ఏమీ లేదులే. ఆ నారాయణ కూతురు లేచిపోయిన తర్వాత ఊళ్ళోని ఆడపిల్లల తల్లిదండ్రులందరూ వరుసబెట్టి మరీ మా అమ్మాయికి సంబంధాలు చూడమని వస్తుంటేను. చచ్చా, నాకట్లాంటిదేమీ లేదు. నా పిల్లలు అలా చేయరు. ఆ నారాయణ కూడా ఇలాగే అనుకోనుంటాడు. కానీ ఏమైంది? అందరు ఆడపిల్లల్ని ఒకే ఘాటికి కట్టేమాకలేపారయ్యా అని కోప్పడతాడు కృష్ణమూర్తి. కోప్పడకు కృష్ణమూర్తి, ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నాను. పెళ్లిళ్ల సంబంధాల కోసం తిరుగుతూ అన్నీ చూస్తున్నాను గదా. లోకంలో ఆడపిల్లల తీరలా ఉందని చెప్తున్నానులే. ఎవరెట్టా ఉంటే నాకెందుకులే గాని నేనా ఉద్దేశంతో రాలేదు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను నిన్ను కలుద్దామని. ఇప్పుడు కుదిరింది. సరే, ఎలాంటి సంబంధం కావాలేంటి? నా స్తోమతికి తగ్గ సంబంధమే చూడు. నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా నా స్తోమత గురించి. అమ్మాయి డిగ్రీ చదువుకుంది కాబట్టి చదువుకున్న అబ్బాయి ఉద్యోగం చేసే సంబంధమైతేనే చేసుకుంటానంటుందేమో. అలాగే చూడు. చదువుకున్న అబ్బాయి సంబంధమైతే కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది మరి. సరే, అలాగే కానివ్వు. నాకున్నది ఇద్దరే కదా కూతుళ్ళు. నా ఆస్తి సంపాదన వాళ్లకేగా. నా స్తోమతకు మించిన సంబంధం కాకుండా నాకున్నది దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గ సంబంధం చూడు చాలు. సరే, అలాంటి సంబంధం దొరకగానే నీకు కబురు చేస్తానులే. సరే, వెళ్ళొస్తాను పేరయ్య గారు అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. ఇక కాలేజ్ అయిపోగానే స్నేహ అక్క స్రవంతి దగ్గరికొస్తుంది, తనని ఆట పట్టించటానికి. నేను ఇంటికెళ్తున్నాను, వస్తావా? పోతే పో, నాకెందుకు చెప్తున్నావు? నేనెప్పుడైనా నీతో కలిసొచ్చానా, కలిసిపోయానా? ఆ విషయం నాకు తెలుసు. నువ్వెలాగో భయస్తురాలివి కదా, అందుకని అడుగుతున్నానులే. ఏంటి, క్యాంటీన్లో ఆ హర్షిని దగ్గర నువ్వు నన్ను సేవ్ చేసావన్న విషయాన్ని కావాలని నాకిప్పుడు గుర్తు చేస్తూ దెప్పి పడుస్తున్నావా? అంతే కదా మరి. నీకు ఛాన్స్ దొరికినప్పుడు నాకొచ్చే మార్క్స్ విషయంలో నువ్వు నన్ను ఆడుకోలేదా మరి? నాకు నువ్వు ఇలాంటప్పుడే కదా దొరికేది.
దొరికిన అవకాశాన్ని వదులుకుంటానా? అసలు నాకు హెల్ప్ చేయమని నేనేమైనా నేను అడిగానా ఏంటి? నేను హెల్ప్ చేయకపోయుంటే ఈ పాటికి దాని చేతిలో దెబ్బలు పడి ఉండేవి నీకు. అది కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఊరుకోకేం చేస్తావు? తిరిగి కొట్టే ధైర్యం నీకుందా? వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను. ఏడ్చినట్టుంది నీ తెలివి. పోవే, నీతో నాకేంటి మాటలు. సరే పోతాన్లే అని స్నేహ వెళ్ళిపోతుంది. ఏందయ్యా ఆ పేర ఏమన్నాడు? మనకి తగ్గ సంబంధం దొరకగానే కబురు చేస్తానన్నాడనుకో అని ఏదో ఆలోచిస్తున్నట్టు అంటాడు కృష్ణమూర్తి. ఏందయ్యా ఏం ఆలోచిస్తున్నావు? అమ్మాయి పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేద్దామా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఏమైందయ్యా? నువ్వే కదా అమ్మాయికి పెళ్లి చేద్దామన్నది. అన్నాను గాని ఆ పేరయ్య మాటలు విన్నాక తొందరపడ్డానా అనిపించింది. ఏమైంది? ఆ నారాయణ కూతురు లేచిపోవటంతో ఊళ్ళో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ సంబంధాలు చూడమని పేరయ్య దగ్గరికి వచ్చారంట. నువ్వు కూడా అందుకే భయపడొచ్చావా అని అడిగాడు. ఇప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేస్తే ఊళ్ళో వాళ్ళ దృష్టిలో కూడా ఆ మాట నిజం చేసిన వాళ్ళం అవుతామా అని ఆలోచిస్తున్నాను. ఈ జనాలు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారులేవయ్యా. వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ఏ పని చేయలేం. అనుకోకుండా అమ్మాయి పెళ్లికి శ్రీకారం చుట్టావు కదా, మళ్ళీ మధ్యలో ఆగడం ఎందుకు? ఎవరేమనుకుంటే మనకేంటి? మన పిల్లల గురించి మనకు తెలుసు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. సరే మొదలుపెట్టాంగా, ఇంక అలాగే కానిద్దాం అని కృష్ణమూర్తి అంటాడు. అమ్మాయి కాలేజీ నుండి ఇంటికొచ్చాక దానికి కూడా ఒక మాట చెప్తే బాగుంటదేమో. ఇప్పుడే ఎందుకులే, ఏదైనా సంబంధం ఉందని పేరయ్య కబురు పెడితే అప్పుడు చెప్దాం. అది కాదయ్యా, పెళ్లి చేసుకోబోయేది అదే గదా, ముందు చెప్తే అది కూడా ఆలోచించుకుంటది. ఇందులో ఆలోచించుకునేదే ఉంది? పెద్దవాళ్ళం, మనకు తెలీదా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చెయ్యాలో? సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే సంబంధం దొరికాకే చెబుదాంలే. స్రవంతి ఇంటికి రావటం కోసం ఒక్కతే కాలేజ్ నుంచి బస్టాండ్కి బయలుదేరుతుంది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న స్రవంతిని ఒక ఆకతాయి ఫాలో చేస్తూ ఉంటాడు. అది గమనిస్తుంది స్రవంతి. వీడేంటి నన్ను ఫాలో చేస్తున్నాడు అని భయపడుతూ గబగబా నడుస్తూ ఉంటుంది. ఆకతాయి కూడా స్రవంతి వెనకాలే నడుస్తూ ఉంటాడు. ఛీ, అనవసరంగా గొప్పలకు పోయాను. పెద్ద పిరికిదానివి. నీకెందుకే స్రవంతి అంత టెక్కు? హాయిగా స్నేహ వెంట పోయుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడు ఏమైందో. ఎప్పుడు అడగనిది స్నేహ ఈరోజు అలా అడగడం ఏంటో. వీడు ఇలా వెంటపడ్డమేంటో. ఈరోజు నా టైం అస్సలు బాలేదు అని భయంతో చేతులు వణుకుతూ ఉంటాయి స్రవంతికి. ఆ దారిలో ఎవ్వరూ ఉండరు. దేవుడా దేవుడా దేవుడా, నన్ను కాపాడు. స్రవంతి ఉరుకుతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఆ ఆకతాయి కూడా వేగం పెంచి సడన్గా వచ్చి స్రవంతికి అడ్డుపడతాడు. అంతే, ఒక్క క్షణం స్రవంతికి గుండె ఆగిపోయినట్లవుతుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. వేరే దారి లేక ఎలాగోలా కాస్త ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? టైం ఎంత అయింది? 6 గంటలయింది. మీరు ఎక్కడ చదువుకుంటున్నారు? ఏ ఊరు మీది? అదంతా నీకెందుకు? ఈ రోడ్లో ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాళ్లు తిరుగుతూ ఉంటారు ఈ రోడ్లో. నన్ను తోడుగా రమ్మంటారా? అవసరం లేదు, నేను వెళ్ళగలను. సరే, ఇక ఈ ముసుగులో గుద్దులాటెందుకు? నిజం చెప్పేస్తాను. మీరు నాకు బాగా నచ్చారు. మనం ప్రేమించుకుందామా? నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు. అయితే ఇప్పటినుంచి ఇష్టపడు. నేను వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. నో ప్రాబ్లం, నాకు బైక్ ఉంది. దాని మీద డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, అటు తప్పుకో. చూడు, నా ప్రేమని ఒప్పుకున్నావా సరే సరి, లేదంటే నువ్వు ఈ రోడ్లో తిరగవు. రోజు నిన్నేడిపిస్తాను. నా గురించి నీకు తెలీదు. నేనొక్కసారి ఏదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి. నేను పెద్ద రౌడీని. స్రవంతిలో భయం తారాస్థాయికి చేరటంతో ఎలాగైనా వాడి దగ్గర్నుంచి తప్పించుకోవాలని పరుగులాంటి నడకతో ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూసిన ఆ ఆకతాయి, ఫస్ట్ డే కాబట్టి నువ్వేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉన్నాను. రేపు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. నా ప్రేమని ఒప్పుకోవాలి, లేదంటే అంతే. ఈ రోజుకి తప్పించుకున్నావు పో అని ఆ ఆకతాయి అనటంతో, అమ్మయ్య, ఇప్పటికైతే తప్పించుకున్నాన్లే, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది స్రవంతి. ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.